హలో ఫ్రెండ్స్, బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా. దానికి కావాల్సిన బెండకాయలు, పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు. సో ముందుగాల మన బెండకాయలను మంచిగా ఫ్రై చేసుకున్నాం అన్నమాట. అవి బాగా ఫ్రై అయిపోయాక గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకొని అవి బాగా ఫ్రై అయిపోయాక దాంట్లోనే పల్లీలు కూడా వేసుకుందాం. పల్లీలు కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై చేసుకొని బెండకాయ దాంట్లో వేసేసుకొని అదే ఆయిల్లో కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం దూరంగా ఉండండి ఫ్రెండ్స్, లేదంటే ముఖం మీద చిల్లుతాయి అన్నమాట. ఇవి బాగా ఫ్రై అయిపోయాక అన్నీ ఒక దాంట్లో కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. సో దీంట్లోనే మనం ఎల్లిపాయలు, జీలకర్ర పొడి, నా దగ్గర జీలకర్ర పొడి ఉంది కాబట్టి నేను జీలకర్ర పొడి వేసుకున్నాను. సో మీరు జీలకర్ర వేసుకొని దంచేసుకోవచ్చు అనమాట. మంచిగా మెత్తగా దంచకండి ఫ్రెండ్స్, బరక ఉంటేనే అది టేస్ట్ బాగుంటుంది. సో దీంట్లోనే మనం ఏం చేయాలి అంటే కొద్దిగా కారం పొడి, కారం చూసి వేసుకోండి, రుచికి సరిపడా కారం పొడి అండ్ సాల్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి, తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ కాకూడదు కదా. సో అందుకని సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోండి. ఎక్కువ మెత్తగా దంచకండి, అది మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. అట్లా వద్దు మనకి. మంచిగా గరకగా ఉంటే బాగా కలుస్తుంది అన్నమాట. సో అది మంచిగా కలిపేసుకొని అంతా అయిపోయాక ఆ ముద్దని తీసేసుకొని మన బెండకాయ ఫ్రైలో వేసుకోవాలి. అది వేసుకునేటప్పుడు వస్తుంది స్మెల్ చూడండి ఫ్రెండ్స్, అబ్బా మామూలుగా రాదు. ఎల్లిపాయ కారం కదా మనం దంచుకుంది, మంచి స్మెల్ వస్తుంది. దీంతో మంచి టేస్ట్ కూడా వస్తుంది అనమాట. సో ఎల్లిపాయ కారం వల్లనే. సో ఇవన్నీ మంచిగా కలబెట్టేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఇది సాంబార్లోకి కానీ పప్పులోకి కానీ ఎంతో టేస్టీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.